ఏమైనా వినపడుతుందా? వినపడదామా? వినిపిస్తుంది గురుగారు. చదవమంటారా గురుగారు? కాలహరణం చేయకుండా ఏమన్నా చదవమంటారా? ఎవరైనా చదవచ్చు. సరే. ఆత్మ సాక్షాత్కారం అంటూ ఏమో అంటారు. నువ్వు ఆత్మ, అది సాక్షాత్, ఇప్పుడే ఇక్కడే. ఇంకా కారానికి చోటెక్కడ? ఇంకా ఉంది గురుగారు. పర్వాలేదు పర్లేదు. ముఖ్యంగా సాక్షాత్కారం అనే పదంలో నీవు విడిగా ఉంటూ ఒక దాన్ని దర్శించటం సాక్షాత్కారం అనుకుంటా. అంటే సబ్జెక్ట్ విడిగా ఉంటూ ఒక ఆబ్జెక్ట్ ని దర్శిస్తున్నప్పుడు, చూచినప్పుడు అది సాక్షాత్కారం. అంటే నేను ఎప్పుడు చూస్తాను, నేను ఎప్పుడు తెలుసుకుంటాను, నేను ఎప్పుడు గ్రహిస్తాను. ముఖ్యంగా ఆత్మ అంటే ఏమిటో జీవుడికి తెలియదు. చెప్పుకోవటానికే నీవే అది, నీవు దేహము కాదు, నీవు ఆత్మవి. అది దేహాత్మ బుద్ధిలో ఉన్న జీవుడికి డైజెస్ట్ కాదు. కారణం దేహాత్మ బుద్ధి కలిగిన మాయానేనికి అంతా అన్యంగా కనపడుతుంది. దేహమన్యం, జగత్తన్యము, దైవమన్యము, ఆత్మ కూడా అన్యమే. తెలియకపోయినా అది అన్యమే. అందుకని చాలాసార్లు మహర్షి వారిని దర్శించడానికి వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ మంది ఈ ప్రశ్న వేస్తూ ఉంటారు. నాకు ఆత్మ సాక్షాత్కారం అవుతుందా? ఎప్పుడు అవుతుంది? ఈ జన్మలో అవుతుందా? ఇన్ని జన్మలు ఎత్తాలి? ఇట్లా అంటే ఇవన్నీ కూడా ఒక అజ్ఞాన జనితమైనటువంటి ఆలోచన. అజ్ఞానము అంటే మాయాజనితమైనటువంటి భావన. ఎందుకు చెబుతున్నారు ఇట్లా? నీవు దేహము కాదు, నీవు ఆత్మవే. మరి నాకెందుకు తెలియటం లేదు? కాబట్టి సాక్షాత్కారం నేను ఎప్పుడు తెలుసుకుంటాను అనేటటువంటి ప్రశ్నలు పూర్తిగా దేహాత్మ బుద్ధిలో ఉన్న మాయానేనికి వస్తాయి, లేకపోతే రావు. ఓకే, నీవు ఆత్మమై ఉన్నావు, అది కూడా అర్థం కాదు. తత్వమసి వాక్యం నీవు అదేను, అది అర్థం కాదు. ఏది కొత్తగా రాదు, అది అర్థం కాదు. అసలు నీవు ఆత్మను విడిచి విడిగా లేవు, అది అర్థం కాదు. అంటే ఇక్కడ మనం ఏదో ఆత్మ సాక్షాత్కారం అనేది కొత్తగా నాకు వస్తుందేమో, ఇప్పుడు లేనిది కొంతకాలం తర్వాత వస్తుందేమో అనేటటువంటి భావన సాధకుల్లో ఉంటుంది. ఉదాహరణకి భగవత్ సాక్షాత్కారం.
ఆత్మ సాక్షాత్కారం అన్నా భగవత్ సాక్షాత్కారం అన్నా అంతా ఒకటే. చాలా మంది భగవంతుణ్ణి దర్శించామని చెబుతూ ఉంటారు. ఇక్కడ దర్శించటము అంటే తాను విడిగా ఉంటూ భగవంతుణ్ణి ఇంద్రియములతోటి చూడటం దర్శనం కింద తీసుకుంటారు. దైవ దర్శనం. ఏదో గుడికి వెళ్తుంటారు, గుడికి వెళ్తే అక్కడ దేవుడి యొక్క విగ్రహాన్ని చూస్తారు, దర్శనం బాగా అయింది అనే భావనతో భక్తులు బయటికి వస్తూ ఉంటారు. ఈ సందర్భంలో కూడా మహర్షులు వారు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. నీవు అనుకునే భగవంతుడు అది కాదు, భగవంతుని దర్శించడానికి నీవు మిగిలితే కదా అన్నాడు పైగా. దాంతో ఇంకొంచెం డిసప్పాయింట్మెంట్ ఏర్పడుతుంది. భగవంతుణ్ణి నీవు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా కనపడతాడు, అదేం విశేషమేం కాదు, కల్లో చూసినట్లే పొమ్మన్నాడు. కాబట్టి ఇక్కడ ఎందుకు వచ్చింది ఈ ప్రశ్న? దేహాత్మ బుద్ధి రావటం వల్ల. నీవు పరిమితమైన దేహినిగా, దేహము కలిగిన వాడిగా అని అనుకోవటం వల్ల నాకు ఆత్మ తెలియటం లేదు. ఆత్మ అంటే ఏంటో తెలియదు జీవుడికి, ఎప్పటికీ తెలియదు. విశేషం చూడండి, అహంకారాన్ని పెట్టుకుంటూ వ్యక్తిత్వాన్ని అంటి పెట్టుకుంటూ సత్యము, జ్ఞానము, అనంతమైనటువంటి స్థితిని తానై ఉన్నప్పటికీ తాను తెలుసుకోలేడు. అది కుదరదు. కారణం ఇది ఒక భ్రాంతి. ఏది భ్రాంతి? దేహత్వం. ఎలాగైతే సర్పరజ్జు భయభ్రాంతిలో పాము ఒకటి లేనిది ఉన్నట్టుగా కనిపించిందో, ఆ పాము తాడు తెలుసుకోలేదు. ఇక్కడ కూడా అంతే జరుగుతుంది. ఒక భ్రమజనితమైన పాము అక్కడ ఏ విధంగా అయితే తలెత్తిందో, ఇక్కడ కూడా భ్రమజనితమైన దేహాత్మ బుద్ధి ఒకటి ఏర్పడినట్లుగా ఉంటుంది. ఆ వ్యక్తిత్వం ఆత్మని తెలుసుకోలేదు. ఎందుకని? దానికి ఉనికి లేదు. నీవనుకుంటున్నావు నేనంటే దేహం అని. మహర్షి అంటున్నారు, నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మ అంటున్నారు. ఆయన ఎంత చెప్పినా, శంకరులు ఎంత చెప్పినా, సర్వశాస్త్రములు ఎంత చెప్పినా, తత్వశి వాక్యం చెప్పినా, తత్ అనేది దానంతట అది ప్రకాశిస్తేనే తప్ప ఈ ద్వైత భావన, జీవ భావన అజ్ఞాన జనితమైంది, అంతరించిపో. దీని పుట్టుక దీని చేతుల్లో లేదు, దీని మరణం దీని చేతుల్లో ఉంటుంది. ఒకదాని మీద ఆధారపడి ఇది ప్రకాశిస్తుంది. అందుకని ప్రశ్నించేవాడు ప్రశ్నిస్తాడు. నేను ఎప్పుడు తెలుసుకుంటానంటే ఏమంటున్నాడు ఆయన? ఒకసారి చూడండి. ఆయన ఆత్మ సాక్షాత్కారం అంటూ ఏమో అంటారు, నువ్వు ఆత్మ, అది సాక్షాత్ ఇప్పుడే ఇక్కడే, ఇంకా చూటెక్కడా అంటే అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కూడా నీవు అదేను కానీ అర్థం కాదు. ఎందుకని? ఆత్మ విషయము మనస్సుకు అందదు నాయన, ఇంద్రియాలకు అందదు.
ఎంత చెప్పినా నీవే అది అని, నీది కాదని, అది లేకుండా నీవు లేవని, నీవు లేకపోయినా అది ఉందని, నిద్రావస్థలో దేహస్ఫురణ లేకపోయినా నీవు ఉన్నావని, ఇవన్నీ సపోర్టింగ్ స్టేట్మెంట్సే తప్ప ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగినది కాదు. ఓకే. ఓకే, కాబట్టి నీవే అదైనప్పుడు సాక్షాత్కారానికి చోటెక్కడ అంటే నీవు విడిగా ఉంటూ ఆత్మని దర్శించలేవు అని అర్థం. ఓకే, ఓకే గురు. తర్వాత చూడు, తనను తాను అనాత్మ అంటే దేహంగా భావించే వారి సందేహాలివి. అదే సంగతి. అంటే భావశూన్యం కనుక ఉంటే నీకు అనుమానం రాదని, కానీ భావశూన్యంగా ఉన్నంత మాత్రాన ఆత్మ ప్రకాశించి నేనే ఉన్నాను నీవు లేవని అట్లా చెప్పదు. చాలా విచిత్రంగా ఉంటుంది. ఆత్మ సంగతి ఇన్కమ్యూనికబుల్. ఎవరితో కమ్యూనికేట్ చేస్తుంది? ఎవరు ఉన్నారని చేస్తుంది తన గమ్యంగా? ఆత్మ గమ్యత్వం లేదు. మరి జీవుడికి అంతా అన్యమే. కనుక ఇవన్నీ దేహాత్మ బుద్ధిలో ఉన్నవారి అనుకునే భావాలు. ఓకే, తర్వాత చూడు, లేదా రెండు ప్రకారాల ఆత్మలేవో ఉన్నాయని, ఒకటి తెలియబడేదని, దానిని ఇంకొకటి తెలుసుకుంటుందని ఓ అపోహ కావచ్చు. ఇది మరీ విడ్డూరం. ఆయన దృష్టిలో, జ్ఞాన దృష్టిలో మాయలో జరిగేవన్నీ విడ్డూరాలే, ఇందులో సందేహం లేదు. తెలుగులో ఒక సామెత ఉంది, నీకు తెలిసే ఉంటుంది, సద్దన్నం మట్టిన్నమ్మ మొగుడాకి నెరగదుట. అంటే స్వరూప జ్ఞానము ఉచ్చతర శక్తి యొక్క అనుగ్రహము చేత ప్రకాశించిన వారి స్థితి అలాగే ఉంటుంది. ఎందుకు లేదు? నాకు ప్రకాశించింది నీకు ప్రకాశించింది కదా, నీవు అదే కదా అనేటటువంటి ధోరణిలో ఉంటుంది. నువ్వు నిద్రపోతుంటే దేంతో పోతున్నావా? నిద్రలో కూడా ఉన్నావు కదా, నీవదేను. ఎందుకని? ప్రకాశించిన తరువాత చెప్పే ధోరణి ఈ విధంగా ఉంటుంది. ఎవరైనా కానీ పోనీ ప్రకాశించింది బాగానే ఉంది, వారేమైనా ఈ మాయలో ఏ ఒక్కరికైనా ఆత్మని అందిస్తారా, ప్రకాశింప చెయ్యగలరా అంటే జీరో, చేయలేరు. ఆ విషయం కూడా చెప్పుకున్నాడుగా మహర్షి. గురువు అందించడు, పుస్తకాలలో ఉండదు, పవిత్ర గ్రంథాల్లో ఉండదు, ఇతరుల నుంచి రాదు, ఆకాశం నుంచి గురు. మరి ఇంత చెప్పినప్పుడు ఎందుకు కావటం లేదంటానికి సమాధానం ఏమిటి? నొబ్బడి కెన్ ఎన్ష్యూర్, ఎవరు చెప్పలేరు. అది దానంతట అది ప్రకాశిస్తేనే తప్ప వేరు మార్గము లేదు. అది నా అనుభవం. మార్గం ఉందని విచారించమని, ఇది కాదని కొంతవరకే చెబుతారు. విచారించినంత మాత్రాన, మౌనానికి వచ్చినంత మాత్రాన, చింతావిహీనమైనంత మాత్రాన ఆత్మ ప్రకాశించాలని అది గుర్తిస్తేగా అసలు చాలా క్రిటికల్ గా ఉంటుంది. స్టేట్మెంట్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఎందుకని?
జ్ఞాన దృష్టి వేరు, చక్షు దృష్టి వేరు. జ్ఞాన దృష్టి అంటే అహంస్ఫురణ, చక్షు దృష్టి అంటే భేదమైన దృష్టి. నాకు ఇతరులకి భేదము. జ్ఞానులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు, వారు మహాపురుషులు, భగవత్ స్వరూపులు అని అనుకుంటాడు. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ద్వైత జ్ఞానము ఆత్మస్థితి ఆపోజిట్. ఓకే. ఇక్కడ నీవు అన్నీ తెలుసుకుంటున్నావు, కానీ ఆత్మని తెలుసుకునే సామర్థ్యము నీకు లేదు. సూచించారు, బాగానే ఉంది. నీవే ఆత్మవి, నీవే ఆత్మవి. మహర్షిని దర్శించడానికి కొన్ని లక్షల మంది వచ్చుంటారు, అందరికీ ఇదే సమాధానం. దానివల్ల అది ప్రకాశించదు. త్రికారహస్యంలో కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టం చేస్తారు దత్తాత్రేయ గారు. అది డిసైడ్ చేస్తుంది ఎప్పుడు ఎవరికి ఎక్కడ ప్రకాశించాలి. అంతేగాని చెప్పారు కదా అని ప్రకాశించటం, నేను సరెండర్ అయిపోయాను ప్రకాశించలేదని అనుకోవటం, ఇవన్నీ మానసికమైన బలహీనతలే తప్ప వాస్తవానికి ఆత్మను ప్రకాశింప చెయ్యగలిగింది ఈ మాయలో ఏది లేదు. లేదు లేదు. మోస్ట్ డిసప్పాయింటింగ్ స్టేట్మెంట్. కానీ ఇంత విన్న మార్గం చెప్పండి, ఏం చేయమంటారు? విచారం చెయ్యలేవా? సరెండర్ గా. ఆత్మ అంటే తెలియదు, సరెండర్ అంటే తెలియదు, సరెండర్ ఎవరికి కావాలో తెలియదు. దైవాన్ని అనుకుంటున్నావుగా, దైవానికి. ఇవన్నీ కూడా ఏదో మార్గం ఉన్నది, దీన్ని పట్టుకుని పోతే కొంతకాలం తరువాత ఆత్మ ప్రకాశిస్తుంది అనుకునే వారి ధోరణి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మాయలో. గురువు, ఒక్కసారి పూర్తిగా చదువు, అనుమానాలు ఉంటే చూద్దాం. అలాగే. ఆత్మ సాక్షాత్కారం అంటూ ఏమో అంటారు. నువ్వు ఆత్మ, అంతేగా. అది సాక్షాత్, ఇప్పుడే ఇక్కడే, ఇంకా కారానికి చోటెక్కడా? తనను తాను అనాత్మ అంటే దేహంగా భావించే వారి సందేహాలివి. లేదా రెండు ప్రకారాల ఆత్మలేవో ఉన్నాయని, ఒకటి తెలియబడేదని, దానిని ఇంకోటి తెలుసుకుంటుందని ఓ అపోహ కావచ్చు. ఇది మరీ విడ్డూరం. కాబట్టి దేహాత్మ బుద్ధితో ఆత్మని తెలుసుకున్నారు మహర్షి కూడా అనే భావన చాలా మందిలో ఉంటుంది. అందుకని ఏం చేయమంటారు చెప్పండి? ఎలా తెలుసుకున్నారో చెప్పండి అంటారు. అది కుదరదు. రెండు మేనులు లేవు. జీవాత్మ అహంకారం నేను, లేదు, పరమాత్మ నేను అనేది రెండు నేనులు లేవు, ఉన్నది ఒకటే నేను. ఒకటే అని చెప్పిన దేహాత్మ బుద్ధిలో ఉన్న వారికి దేహాత్మ బుద్ధి ఒకటి నేనే సత్యము. నిద్రపోయి లేస్తాడు, కర్మలు ఆచరిస్తాడు, తిరుగుతూ ఉంటాడు, కష్ట సుఖాలు అనుభవిస్తాడు. ఈ నేను కాక ఆత్మ నేను ఉండే వీలు లేదు. ఎంత చెప్పుకున్నా ఇతరులో ఉన్నావు కదా, ఉన్నానో లేనో ఎవరికి తెలుసు? వెళుతూ వస్తేనే తిరిగి వచ్చావు మళ్ళీ ఇక్కడికి. ఇతరులో ఉన్నది ఆత్మ ప్రకాశిస్తున్నప్పటికీ మరి అహంకారము వాసనలతో ఉన్నది అక్కడ కూడా. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి.
అది దానంతటది ఎందుకు వస్తుంది? నిన్ను మారుస్తుందా? నీలో వాసనలు అట్టిపెట్టి ప్రకాశిస్తుందా? అసలు వాసనలతోనే సంబంధం లేకుండా అది ప్రకాశించి నిన్ను సరిచేస్తుందా అనే దానికి సమాధానం ఎవరు ఈ మాయలో చెప్పలేరు. చెప్పుకోవటానికి వాసనలు క్షయం కానంత వరకు నీ ప్రయత్నం చేస్తూ ఉండాలి. వైరాగ్యం తెచ్చుకోవాలి. ఇంద్రియాల వెంట వెళ్ళవద్దు. ఎన్ని ఎక్సర్సైజులు చేసినా ఆత్మ దానంతటది ప్రకాశించాలి. నేను కొంచెం మాట్లాడుతున్నది సూటిగా డిసప్పాయింటింగ్ గా ఉంటుంది. అప్పటికి అవన్నారు, నా ఆత్మ నాకే గురువు అన్నాడు. ఎస్, నేను అదే అంట. ఆత్మ నాకు గురువు అయితే మీరందరికీ ఆత్మ కూడా గురువు అయి ఉండాలిగా. మరి కొందరికే ఎందుకు ప్రకాశిస్తుంది? ఎందుకు ప్రకాశించదంటానికి సమాధానం ఎవరు చెప్పగలరు? మార్గము లేదు, ఫస్ట్ పాయింట్. సాధన లేదు, రెండో పాయింట్. సాధన చేసేవాడు లేడు. ఆది నుంచి అహంకారము తృణీకరించబడింది అన్నారుగా. మరి లేనివాడు ఉన్న ఆత్మని ఎలా తెలుసుకుంటాడు? లేని పాము తెలుసుకుంటుందా తాడుని? లేదు. కాబట్టి బోధించటం అనేది, సూచించడం అనేది అత్యంత తేలికైనది. దానివల్ల ఆత్మ ప్రకాశించదు. సరే, కాసేపు అనుగ్రహం అన్న పదం వాడారు. మీ అనుగ్రహం కావాలి. అనుగ్రహం ఉంటే ఆత్మ ప్రకాశిస్తుంది. అనుగ్రహం బయట నుంచి రాదు, మళ్ళీ అక్కడ కూడా ఆత్మే అనుగ్రహం. అనుగ్రహమే గురువు. అనుగ్రహం నీలోనే ఉన్నది. మరి చెప్పటం ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ తెలుసుకునేవాడు, తెలియబడేదంటూ ఏది ఉండదు అని చెప్పదు. ఇప్పుడు అడగండి, ఇంకేమైనా అనుమానాలు ఇంకా తలెత్తితే? అసలు శిష్యులైన మహావాక్యాలు చెప్పారు కదా గురువు గారు. సాధన లేదు, ఎటువంటి దారి లేదు, సాధించేవాడు లేడు అని. అంటే ఇవన్నీ కూడా నీవు దేహము కాదని చెప్పదు. అంటే ఇటు జడము కాదు, ఇటు చైతన్యము కానటువంటి పరిస్థితి నీది. త్రిశంగు స్వర్గం లాంటిది. పూర్తిగా జడత్వంలో ఉంటే ఏ గొడవ లేదు. పూర్తిగా చైతన్యంగా ఉంటే నాకు ఆత్మ ప్రకాశం కాలేదని అడిగేవాడు లేడు. నక్షత్రంలో ఉన్నది. ఆదిశంకరులు కూడా నాయన దీన్ని చిత్త జడ గ్రంథి అంటూ చెప్పుకొచ్చారు. ఈ మాయా నేను, ఈ వ్యక్తిత్వాన్ని, ఈ కర్తృత్వాన్ని, దానికి ఒక రూపం ఇవ్వాలి కదా. జడ చేతనముల కలయిక అన్నారు. పోనీ నిజంగా కలిసిందేమో చూడు. దేహంతో నిద్రపోగలవా? దేహంతో కలగనవా? పోనీ దేహంతో మరణించగలవా? లేదు. సో కలయిక అనేది కూడా ఇమాజినరీ, ఊహాజనితం. అంటే లేనిది ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒక కళలో ఏ విధంగా అయితే ఎన్నో ప్రదేశాలని, వస్తువులని, సృష్టిని చూస్తూ పోతూ ఉంటాడు. మరి బయటకు వచ్చాక ఏమని చెప్తాము? అంతా కళ అంటాం. ఇది అంతే. జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు మూడు కూడా అసత్యములు. పోనీ అసత్యమైనప్పటికీ ఆత్మకి అన్యంగా లేదు. పోనీ ఆత్మలో ఏమైనా ఉన్నాయా?
జీవుడు జగత్తు ఈశ్వరుడు లేరు అక్కడ. ఆ. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఆయన అనుమానాలు ఉంటే చూద్దాం. ఏమా సరేగా, ఏమన్నా ఉందా? లేదు గురువు గారు. నీకు అనుమానం రాలేదు అంటే పగటి పూట చీకటి వచ్చినట్టే. ఎందుకు గురువు గారు అలా అంటే? అంటే పగలు చీకటి రాత్రి పగలు లేవుగా. ఏమా ప్రశ్న? సాక్షాత్కారాలు అంటే ఏమీ లేవు, మీరేమి ఆందోళన పడద్దు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అవుతుందో. మహర్షికి ఏమో 16వ ఏట, ఇంకోళ్ళకి 5వ ఏట, ఇంకోళ్ళకి 10వ ఏట. మీ మాటలు లోపల పెట్టుకోవద్దు. వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు ఉండవు ఉండవు. కానీ మీకైతే మీకు వ్యక్తిగతంగానే అయింది కదా గురువు గారు, నా అనుభవం అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఇప్పుడు మీరు నా అనుభవంలో అది అన్నప్పుడు నా ఆత్మానుభవం. నా అంటే నా ఆత్మానుభవమే తప్ప దేహాత్మ బుద్ధితో నేను మిమ్మల్ని చూసినట్టు ఆత్మను చూసి ఇప్పుడే వచ్చానా కాదది. అసలు ఆత్మస్థితిలో జీవుడు ఎక్కడ, సంసారం ఎక్కడ, తల్లిదండ్రులు ఎక్కడ, సృష్టి ఎక్కడంతా ఎగిరిపోయింది. అది చంకలో పెట్టుకుని ఆత్మను దర్శించేది కాదు తల్లి, పొరపాటు పడ్డావు. నా అనుభవం అంటే నా ఆత్మ అనుభవం, వ్యక్తిగత అనుభవం కాదు కాదు కాదు. నా ఆత్మ అనుభవం అంటే, నా ఆత్మ అంటే ఏం గురువు గారు? నా ఆత్మ అంటే ఆత్మగా, ఎరుకగా నేను ఉన్న ఆత్మస్థితి ఆత్మకేను, జీవుడికి కాదు. భాష అంటున్నారు జీవులకు ఊహా వస్తువు, ఇమాజినరీ. ఉనికి లేనివాడు, దేహాత్మ బుద్ధి కలిగిన వాడు ఆత్మను ఎలా తెలుసుకుంటాడు తల్లి? ఆలోచించి. ఇది ఆ అనుభవము కొద్ది మందికి మాత్రమే రావడానికి ప్రారంధం కారణమా గురువు గారు? వారి అసలు ప్రారంభంతో సంబంధం లేదబ్బా. అసలు సృష్టి లేదంటుంటే జీవుడే ఊహా వస్తువు అంటే నువ్వు కర్తం అనుకుంటున్నావు కాబట్టి కర్మ అని, ప్రారంభం అని, జన్మ అని ఒక థియరీ చెప్పుకొచ్చారే తప్ప ప్రారంధము వాసనలు జ్ఞానికి అజ్ఞానికి కామన్ గా ఉంటాయి దేహం ఉన్నంత వరకు. కాకపోతే స్వరూప జ్ఞానం తరువాత అవి బంధహేతువులు కాదు, భోగహేతువులు. నథింగ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ది మైండ్. ఆయనకేం తక్కువ ప్రారంభం ఉందా? మహర్షికి, శంకరునికి తక్కువ ఉందా? మరి ఎన్నో సమస్యలు ఉన్నాయిగా దేహానికి. అంత ఉండి కూడా కొంతమందికి మాత్రమే ఎందుకు అది ప్రకాశించింది గురుగారు? అలా ఎందుకనే ప్రశ్న ఎవరు వేయగలరు? ఎవరు వేయగలరు? ఇవన్నీ గురువుగారు భ్రాంతిలోని ప్రశ్నలే కదా. అంతేగా డౌట్ ఇప్పుడు మేడం గారు అడిగేటివన్నీ కూడా భ్రాంతిలోని ప్రశ్నలే, యథార్థానికి అవేవి కూడా లేవనే అనుకోవాలి కదా. లేదు లేదు, ఏం లేదు. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, జ్ఞానులు అజ్ఞానులు లేరు, ఉన్నది జ్ఞానం. ఆ జ్ఞానము దానంతట ప్రకాశిస్తేనే తప్ప జీవుడికి ముక్తి అంటూ ఉండదు. లేని వాడికి ముక్తి ఏమిటి? లేని పాముకి ముక్తి ఆ తాడనేది, ఉన్నదే ముక్త స్థితి, జీవుడికి కాదు అని చెప్పటం.
సాక్షాత్కారం అనేది ఎప్పుడూ ఉండేదంటే అందరూ ముక్తులేను. నా దృష్టిలో అందరూ జీవన్ముక్తులేను. ఆత్మజ్ఞానము లేకుండా వీరు ఉండరు. మళ్ళీ తిరిగి వస్తారా లేరా అనేది ఉच्चतर శక్తి యొక్క దీని మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఇదొక పెద్ద క్రియేషన్, మాయాజాలం ఇది. దాని గురించి వర్రీ కావద్దు. చింతా విహీనం కండి, మౌనానికి రండి, అంతర్ముఖం కండి. అంతవరకే వారి సూచనలు. నేను సరెండర్ అయ్యాను, నేను మౌనానికి వచ్చాను, ఇంకా నాకు ఆత్మ ప్రకాశం కాలేదు, నిన్ను అట్టి పెట్టేది కాదు. ఒకటే నేను ఉంటుంది. ఎంతో స్పష్టం చేశారు మహర్షులు వారు కూడా. ఆత్మజ్ఞానము అన్యత్వాన్ని కర్తృత్వాన్ని కలిగినప్పుడేమో అహంకారమై కూర్చుంటుంది. అది లేనప్పుడు తనకు తాను ఉంటుంది. మీరు అనొచ్చు, ఆత్మకి కర్తృత్వం ఏమిటని ఎవరు చెప్పాడు? ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? మరి కృష్ణ పరమాత్మ కూడా చెప్పుకున్నాడుగా, మమ మాయ అని. అంటే ఆత్మ కూడా ఉంటుంది, మాయ కూడా ఉంటుంది అక్కడ. నన్ను శరణొచ్చిన వారికి మాయ ఏం చేయదన్నారు కాబట్టి, మరి నా దేహం నువ్వనంగా లేని నా మాయ ఆయన అంటే వచ్చిన నష్టం ఏంటి? కాబట్టి ఇవన్నీ మాయలో చెప్పుకునే కొన్ని విశేషాలే తప్ప ఆత్మజ్ఞానాన్ని ఎవరు ఎవరికి అందించరు. గెటింగ్ ది పాయింట్. అవును గురువు గారు. ఇంకేమైనా ఉందా ఆయన? అది గురువు గారు మీరు అనవచ్చు, ఏం చెయ్యాలి అని ఊరక ఉండితే. ఒక పనిముట్టికి స్వతంత్రం లేదు. ఏ పని మీద దేహం వచ్చిందో అది జరిగి తీరుతుంది. నీకు వ్యక్తిత్వం అంటూ ఉందని అనుకుంటున్నావు. పనిముట్టుకి చేతితో ఎంతో పని చేస్తావు. పనిముట్టుతో ఇంత పని చేసిన పనిముట్టుని చేతిని పట్టుకోమంది చూద్దాం. పట్టుకోగలది? లేదు కదా. లేదు గురువు. ఇక్కడ కూడా అహంకారం అనే పనిముట్టు, వ్యక్తిత్వం అనే పనిముట్టు ఆత్మని పట్టుకోవటమే సౌట్ ఆఫ్ క్వశ్చన్. అందుకనే నిన్ను నష్టపరిచేది ప్రకాశిస్తుంది. ఆత్మ ప్రకాశంలో జీవుణ్ణి, సంసారాన్ని, జగత్తుని, అవస్థలని అట్టి పెట్టేది ప్రకాశించదు. స్వరూప జ్ఞానం అంత సృష్టి ఉండదు. సృష్టిని చూస్తుంటే స్వరూప జ్ఞానం ఉంటుంది. వెరీ సింపుల్. చూచే నేను రెండు జ్ఞానమే. కాకపోతే ఇది సాపేక్షము, అది పూర్ణం. ఆ అనుభవాన్ని ఎన్ని రకాలుగా చెప్పినా ఇదిగో నాకు ఎప్పుడు సాక్షాత్కారం అవుతుంది అనేటటువంటి భ్రమ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ భ్రమ పడవలసిన అవసరం లేదు. కాలంతో సంబంధం లేదు. ఇప్పుడు కూడా నేను అన్న భావన తల ఎత్తకపోతే అది స్ఫురణగా ఆత్మగానే ఉంటుంది. కొత్తగా ఏది రాదు. నీవు ఆత్మవేను, ఎన్నటికీ దేహము కాజాలవు. వెరీ సింపుల్. అంటే ఇక్కడ ఆత్మ తెలియబడేదని, దానిని ఇంకొకటి జీవాత్మ తెలుసుకుంటుంది అంటూ ఏముండదు ఇక్కడ. లేదుగా. అదే నువ్వు అన్యత్వాన్ని తెలుసుకుంటున్నావంటే అది అసత్యము, ఒక స్వప్న తుల్యము. ఈ జాగ్రత్త అవస్థలో నీకు అందరూ అన్యంగా కనపడుతున్నారు. సంసారం అన్యము, జగత్ అన్యము, ప్రదేశాలు అన్యము, కష్ట సుఖాలు అన్యము. చెప్పినట్టు ఒకటే ఇండికేషన్. ఇది క్లోజ్ అయ్యే లోపల పూర్తి చేస్తాను.
మీకు అన్యత్వం కనపడితే అది అసత్యం. అన్యత్వము తల ఎత్తకపోతే మీ సహజత్వము. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. గెటింగ్ ది పాయింట్. అర్థమైంది గురుగారు. సాక్షాత్కారం అంటే ఎలా ఉంటుందంటే అన్యత్వాన్ని మీరు ఏది చూసినా అది అసత్యము, భ్రమజనితము. ఏదో దేహాన్ని పట్టుకుని చూస్తావు దాన్ని, అవును. అటువంటిది ఏదీ లేదు. యు గో బియాండ్ డ్యూయలిటీ. అన్యత్వం లేక ఏకత్వంతో ఎరుకగా ఉండటం అనేది నీ సహజత్వం. ఈ పారామీటర్ ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే. అప్పుడు నీకు అనుమానం రాదు. ఆ, ఎప్పుడు సాక్షాత్కారం అనేది క్వశ్చన్ లేదు. ఇప్పుడు కూడా నీవు అదే అని. ఇప్పుడు కూడా అన్యత్వం లేకుండా ఉన్నాను. అన్యత్వం ఉంటే ఉంది, మూలంలో ఉండి ఆ పనులు చేయి. ఆ, ఆలోచనలు, కర్మలు ఆత్మకి అడ్డు కాదు. తెర మీద ఎన్ని బొమ్మలు పడినా తెరకి ఇబ్బంది లేదు. ఆలోచన లేకుండా ఊరికే కూర్చుంటే ఆత్మస్థితి అనుకోవచ్చు, అది కాదట్లా. ఆ, నేను అన్యత్వాన్ని గ్రహిస్తున్నది మాయలో అంటే అది అసత్యం. నిద్ర లేవంగానే అన్యత్వాన్ని కనుక చూశావు అంటే అది అసత్యం. నిద్ర నుంచి లేచి వస్తున్నప్పుడు నీ స్వరూపమే ఉంటుంది, అది ఏకత్వం.